శేష్ కుమార్ వివరాలకు వెళ్తే ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఒక శుక్రవారం చేతుల్లో ఉంది. పరిశుభ్రత అంటే ఆరోగ్యం, లేకుంటే అనారోగ్యం. పరిసరాలు పరిశుభ్రంగా అవుతుంది. దోమల వ్యాధి ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రివెన్షన్, ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం, తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం. దీన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు. అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో, సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ, అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది.
ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి. దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దాన్ని మీరు పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 300 అడుగుల జాతీయ జెండాతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ స్థానిక చర్చ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ర్యాలీ అనేది గత 3 రోజుల నుంచి మేము చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇలాంటి అనేది ఉగ్రవాద చర్య అనేది ఎవరు సహించడం లేదండి. మన భారతదేశంలోని ప్రధానమంత్రి గారు ఎంతో తీవ్రంగా తీసుకుంటున్నారు. అలాంటి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మానవహారం చేయటం అనేది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, సానుభూతి పరులు ప్రతి ఒక్కరితో మేము చేస్తున్నామండి. ఇలాంటి చర్యను మటుకు అందరూ సమర్థించొద్దు. ఎవరున్నా సరే మనందరం ఒకటి. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కలిసి ఉండాలి. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు అండగా నిలబడ్డారు. అన్ని పార్టీలు ఏకమైనవి. ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ టైంగా ప్రతి ఒక్కరు ఏ చర్యకైనా రెడీ అని ఉన్నారు ప్రధానమంత్రి గారు. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్ సార్. ఉగ్రవాద చర్యకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దానిలో భాగంగా మొదటి రోజు క్యాండిల్ ర్యాలీని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. అలాగే రెండవ రోజు మౌన దీక్ష చేశాం. ఈరోజు చివరి రోజు చర్చి సెంటర్లో మానవహారం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు, అలాగే జనసేన పార్టీ నాయకులందరినీ కూడా దేశం మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి చాటి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనా మన దేశంలో ఉగ్రవాద చర్యలు అనేది ఎవరు కూడా వాళ్ళకి అలాంటి చర్యలు జరగకూడదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారంటే ఒక భారతీయుడిగా మనందరం కూడా ఎంతో బాధపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఉగ్రవాద సంస్థలన్నీ కూడా భారతదేశంలో అడుగు పెట్టాలంటేనే భయపడే విధంగా మోడీ గారు చట్టం తీసుకొని రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ జీవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉగ్రవాద సంస్థల్ని తరిమి కొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉగ్రవాద సంస్థల్ని తొందరలోనే ఏరివేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా ఉత్తకంఠంతో కోరుకుంటున్నాము. ఎవరైతే చనిపోయారో ఆ యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాము. జై భారత్ మాతాకి జై. రాష్ట్రంలో మద్యం వేర్లేపాటానికి చంద్రబాబు నాయుడు కారణమని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఫోన్లన్నీ మ్యూట్లో పెట్టారా? రాష్ట్రంలో
ప్రజల్ని గాలి కుదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని, పేద వర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో, అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి, తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్లు తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు, మీరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్ ఆశయం ఏంది? ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలోంచి ఆ రోజున్న వ్యాపారస్తులతోటో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని మీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపించారు. లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. లిక్కర్ని ప్రవేశపెట్టమే కాకుండా చీప్ లిక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో బెల్ట్ షాపులు ఇచ్చి ఉగ్గు పాలతో తాగించినట్టుగా మంచినీళ్ళు లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజలు గ్రామాల్లో మీరు రాకతలకి, చంద్రబాబు నాయుడు గారు రాకతలకి ఊరి చివర ఎక్కడో ఒక మూల ఉండేది, మండలంలో పెద్ద గ్రామాల్లో 2-3 గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. అక్కడికి పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు. సారాయి తాగిన మనిషి పగలు ఇళ్ళకు కూడా వచ్చేవాడు కాదు. పొద్దుపోయాక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేది, ఇళ్ళకి చేరేవాళ్ళు ఆ రోజుల్లో. నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగినోడు మనిషే కాదు అన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి సీసా ఇచ్చి ప్రతి మనిషిని తాగుబోతులుగా మార్చింది నువ్వు కాదా చంద్రబాబు? 15 సంవత్సరాలు, ఇప్పుడు 4వసారి నువ్వు 4 టర్ములు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా, నీ పార్టీ ఆదాయం అంతా సారాయి మీదే కదా. నువ్వు ఎవరిని ఎట్లా విమర్శిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు 4,500 షాపులుంటే 1/3 షాపులు తీసేసి 1,500 షాపులు తీసేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి, అంటే సిండికేట్లు లేకుండా, దళారులు లేకుండా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గతంలో లిక్కర్ మాఫియాలు ఉండేవి. ఆ లిక్కర్ మాఫియాలని, లిక్కర్ సిండికేట్లని తీసేసి ప్రభుత్వమే పెట్టి ఆయన ఎన్నికల్లో ముందే చెప్పాడు, నేను నిషేధం దిశగా వెళ్ళటానికి కొన్ని సంవత్సరాల పాటు రేటు పెంచుకుంటూ పోతాను, కొనాలంటే ఖర్చు అయింది కాబట్టి వినియోగదారులు వాళ్ళంతటా వాళ్ళే మానుకునేటట్టు చేస్తారని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014-19 మధ్య ఒక టైమింగ్ ఉండేది. ప్రభుత్వ షాపులు ఉండేవి, ఒక వేళలో మాత్రమే అవి ఉండేవి. ఇవాళ అర్ధరాత్రి అపరాత్రి ఉందా? అసలు ఒక టైం ఉందా? ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం, బెల్ట్ షాపుల్లో పల్లెటూరులో తాగటం, ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు. రాత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైద్ది. వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు. ఏదైనా తొక్కితే వాళ్ళు అటు ఇటు పెడితే వాహనాలు తొక్కితే ఏమవుతుంది? అసలు ఏ ప్రభుత్వం అన్నా పంట పండించేవాడికో ఉత్పత్తి చేసేవాడికో సబ్సిడీ ఇవ్వటం సహజం. నేను ధరలు తగ్గించి అమ్ముతాను అంటే అది ఒక స్కీమా? సారాయి ధరలు తగ్గించి నేను అందరికి అందుబాటులో ఉంచుతాను, దాంట్లో మళ్ళీ మా పార్టీ వాళ్ళే టెండర్లు వేస్తారు, మా పార్టీ వాళ్ళే చేయాలి, ఇంకొకరు కొత్త వాళ్ళు చేయకూడదు, చేస్తే కేసులు పెడతాం. ఒకవేళ ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ వ్యాపారంలోకి వస్తే సిండికేట్లో రావాలా, సిండికేట్లో రాకపోతే వాళ్ళ మీద రైడ్లు చేపియాలా?
వీళ్ళందరూ సిండికేట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలా, ఎంఎస్పి ప్రైస్ కంపెనీ ఇస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఎంత అమ్ముతుంది? బాటిల్కి 40 రూపాయలు, ఫుల్ బాటిల్కి ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముతున్నావు. ఈ లంచాలన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు. ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రహస్యమే కదా, అందరు చెప్పుకుంటుందే కదా. మరి అధికంగా అమ్ముతున్న వాటర్కి 10 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు ఎక్స్ట్రా అంట. ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? డెస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డెస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలా, కొత్త ఫ్యాక్టరీకి ఒక్కటి కూడా అనుమతి ఇవ్వలే ఆయన. నీకు గతంలో నువ్వు ఇచ్చిన అనుమతులే అదనంగా నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలే, నువ్వు తీసుకొచ్చే బ్రాండ్లు, నువ్వు పరిమితమైన బ్రాండ్లు ఒక సర్వే చేపిస్తారు. అల్లా బ్రాండ్లే కావాలని జనం అడిగినట్టు ఎవరు కొన్ని బ్రాండ్లు 4-5 బ్రాండ్లకే పర్మిషన్లు ఇవ్వటం, ఆ బ్రాండ్లకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళ కాడ లంచాలు తీసుకోవటం. మా ప్రభుత్వంలో ఇవన్నీ లంచాలు తీసుకునే పని అయితే తక్కువ వేళల్లో షాపులు ఎందుకు పెడతారు? కరెక్ట్గా ఒక టైంకి ఎందుకు మూసేస్తారు? ఒకే టైంకి ఎందుకు తెరుస్తారు? 24 గంటలు తాపించలేదే? మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువ అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది విచిత్రమైన పరిస్థితి. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఆరోగ్యం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, వెల్ఫేర్ స్కీమ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. పక్కదారి పెట్టించడానికి ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలతోటి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక నెపవేయాలనే ఉద్దేశం చూస్తూ ఉంటే ఇది ప్రజలు హర్షించరు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిర్మాణ ప్రగతిపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక కలెక్టరేట్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతే 4-5 weeks లో మీరు కంప్లీట్ చేయాలి. సో దానికి మీరు మీ ఎనర్జీ దాంట్లో పెడితే తప్ప ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. పెళ్లి గారు మీరు డైలీ బేసిస్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ చేసుకోవాలి. డైలీ బేసిస్ పూర్తిగా మీరు మిషన్ మోడ్లో వాల్ బేసిస్ లో చేస్తే తప్పకుండా కంప్లీట్ చేసేస్తారు. విత్ ఆల్ యువర్ రిసోర్సెస్. ఓకే బెనిఫిషరీస్ పిలిపించడానికి కొంచెం యాక్షన్ తీసుకోవాలి. అది తీసుకుంటే బెనిఫిషరీస్ని పిలిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళు డైలీ రిపోర్ట్ పెడుతున్నారు. 130 ఉన్నాయి, పెట్టేసి 150 ఉన్నాయి.
అంటే టార్గెట్ కొద్దిగా ఎక్కువ ఇస్తే అంటే ఇది ఎక్కువ ఉన్నది కాదు, వాళ్ళకు ఉన్నది మీరు డివైడ్ చేసి ఇంటూ 5 weeks. రఫీడో గారు మీరు ఎవ్రీ వీక్ 50 cases చేస్తే తప్ప యూ వుడ్ బి మిస్సింగ్ యువర్ టార్గెట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ముందు అంటే ఒక వీక్ లో 500-600 cases కంప్లీషన్ చేసే ఇప్పుడు వాళ్ళు రియలిస్టిక్ టార్గెట్ ఇచ్చి ఉండాలి, ఇచ్చినదే తక్కువ టార్గెట్. దానికి అడిషనల్ గా మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. సో అది కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇదేమి కొత్తగా మీరు స్టార్ట్ చేయడం అనేది లేదు, ఆల్రెడీ చేస్తున్నారు. దట్టు ఇన్ ఆర్సీ స్టేజ్ లో ఉన్న కేసెస్ ని కంప్లీషన్ గా తీసుకురావాలి. ఉన్న దాంట్లోనే ఈజియెస్ట్ జాబ్ ఇది, హౌసింగ్ లో ఈజియెస్ట్ ఇది. మీరు వాటిని స్టార్ట్ చేసి స్టేజ్ కన్వర్షన్ చేసి అవి అన్ని పెద్ద ఇది ఆల్రెడీ ఆర్సీ స్టేజ్ లో ఉన్నది కంప్లీషన్ తీసుకురావాలి అంతే. మనకి గృహప్రవేశాల కార్యక్రమం చేసేదానికి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ మన గౌరవ ఎమ్మెల్యే చేత చేయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు సంబంధించి ఎక్కడైనది చేయాలనేది ఆల్రెడీ ఒక 5 కాన్స్టిట్యున్సీస్ ఫైనల్ చేశారు మేడం. ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ చేయాలి, గౌరవ ఎమ్మెల్యేస్తో మాట్లాడి చేశారు. దాంట్లో దర్శిలో దొనకొండ, తర్వాత కొండేపులో పెరిగేపి, మార్కాపురంలో నాగులవరం రోడ్డు, గిద్దలూరులో 15th వార్డు, వైపాడెంలో బోయలపల్లి, ఎస్ఎన్పాడు, ఒంగోలు, కనిగిరి 3 ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేఅవుట్లో కానీ ఓన్ సైట్లో కానీ ఎక్కడైతే గృహప్రవేశాల కార్యక్రమం ఉందో ఆ గృహప్రవేశాలు చేసే దగ్గర ఆ చేసే ఇల్లు మినిమం ఏంటంటే ఒక 5 నుంచి 10 ఇళ్ళు అన్న మినిమం కంప్లీట్ అయ్యి ఉండాలి. 1/6/2024 తర్వాత కంప్లీట్ అయిన ఇళ్ళనే మనం గృహప్రవేశాలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని వాటిని మనం ప్లాస్టింగ్ కంప్లీషన్ అని అంటే జస్ట్ ఫ్రంట్ సైడ్ ప్లాస్టింగ్ చేసి కంప్లీషన్ చేస్తున్నాం, కానీ అట్లా కాదు, ఫ్రంట్ సైడ్ చేసినవి కాదు. టోటల్గా ఇప్పుడు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ ఇళ్ళకి సంబంధించి పూర్తిగా బయట లోపల పూత పనులు, ఫ్లోరింగ్, డోర్ షట్టర్స్, కలర్ వాషింగ్, పెయింటింగ్, వైట్ వాషింగ్లతో అన్నీ కూడా చేసి శుభ్రంగా చేసి ఆ ఇళ్ళని మనం గృహప్రవేశాలు చేయించడానికి అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగా మన జిల్లాకి 8,839 గృహాలు మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఆ 8,839 గృహాల్లో 2,844 గృహాలు పూర్తి చేసాం. మనం ఇప్పటికీ 32% మనం కంప్లీట్ చేసాము. మనలో ఉంది రాష్ట్రంలో చేస్తాము. డైలీ 14 houses 20 houses కంప్లీషన్ అవుతా ఉన్నాయి, కానీ స్థానం అయితే ఇంకా పెరగలేదు. అందువల్ల మనకి ఇంకా ఉండేది కూడా ఏంటంటే జస్ట్ ఒక 1 నెల రోజులు మాత్రమే ఉంది. ఈ 1 నెల రోజుల్లో మనం ఈ ఇళ్ళన్నీ కూడా మనం రాడవేల ఇల్లు మనం కంప్లీట్ చేయాలి. వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీగా గుంతోటి రవీంద్రనాథ్ నియామకం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా చుండూరు రవి మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లాధ్యక్షులు వారు కూచేపల్లి శ్రీనివాసరావుకి, చుండూరు రవిబాబు అన్నకి, మేడుగు నాగార్జున గారికి, సమ్మతులపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క శాయశక్తుల నేను కష్టపడతానని, విద్యార్థుల పట్ల ఎటువంటి ఇబ్బందులు జరిగినా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడైనా కానీ తూట్లు పొడిచినా, ఎక్కడైనా అశ్రద్ధ జరిగినా, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ, పెండింగ్ స్కాలర్షిప్లు కానీ, విడుదలలో కానీ ఎక్కడైనా అలసత్వం కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఊర్చుకునేది లేదు, ఊరుకునేది లేదు. మా నాయకుల్ని వాళ్ళ అండదండలతో మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని, ఇక ఈ విధంగా నాకు ఈ పోస్ట్ నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువ నమస్కారం.